పాపం మన అతిశి ఉన్నది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ, గుంగురు సేట్ వాళ్ళ వర్గం, దారుచోర్ గుంగురు సేట్ ఉన్నాడు కదా, వాళ్ళ వర్గం. ఢిల్లీలో నీళ్ళు వస్తలేవు, ప్రజల సమస్యల పైన పోరాడేది పోయి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మళ్ళీ ధర్నాలు కూర్చుంటారు, ధర్నా చౌకులు పెంచి ప్రోత్సహిస్తారు. ఇది ఎట్లా మనం మార్చాలా, ఏం చేయాలా, ఈ నౌటంకి ఏందని అనేది మొత్తం కంప్లీట్ అర్థమవుతలేదు. ఇవాళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎవరైతున్నారో ఉత్కారేసిండ్రు, సీదా అతీషిని తీసుకుపోయి మెడికల్ ట్రీట్మెంట్ దగ్గర లోపల ఏరి తర్వాత చూద్దాం ఏందో కథ అని చెప్పి చెప్పిండ్రు. ఇప్పుడు ఢిల్లీకి వాటర్ రావాలని అంటే అది హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి నాకు తెలిసి వాటర్ అనేది సప్లై అవుతుంది. ఢిల్లీ అండ్ హర్యానా నుంచి వాటర్ హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి సప్లై అవుతున్నప్పుడు ఈ రాష్ట్రాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలన్నా వద్దా? సరే, నీకు సత్సంబంధాలు లేకపోయినా ఇవన్నిటిని సత్సంబంధాలుగా చేసి ఒక సినర్జీ క్రియేట్ చేసే మంత్రాలే జలశక్తి మంత్రాలే. నువ్వు వాళ్ళతో కూర్చొని ఏమైనా సార్ట్అవుట్ చేసినావా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఏమైనా మాట్లాడినావా అంటే నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లొల్లి పెట్టుకుంటావు తప్ప ఇంకేం చేస్తావు అంటే ఏం చేయవు. నువ్వు అసలు ప్రజల పక్షాన ఏం కొట్లాడినావురా అంటే ఏం కొట్లాడలే. ఇవాళ పంజాబ్లో నువ్వు గెలిపించుకుంటే ఒక మహిళ మీద గురుద్వారాలో ధ్యానం చేస్తే అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఆమె జిందగీ చంపుతున్నారు మీరు, డిప్రెషన్లోకి తీసుకుపోయి క్యాండిడేట్. ఇప్పటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక్క లీటర్ కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ పెట్టలే. షీలా దీక్షిత్ ఏదైతే పెట్టినరో అవిటిది తప్ప ఒక కొత్త కెపాసిటీ పెంచింది దాఖలాలు లేవు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అండ్ ది సోర్సెస్ సే దట్ ది సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆఫ్ ది పైప్ లైన్ ఆర్ ఓల్డ్ అండ్ లీకింగ్. ఇలా కంప్లీట్ సప్లై లైన్ మొత్తము తుప్పు పట్టి లీక్ అవుతుంటే వీళ్ళేమో ఆడ ధారణాలు చేస్తుండ్రు. తుప్పు పట్టింది పైపులా లేకపోతే తుప్పు పట్టింది రాజకీయ నాయకుల, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ 40% ఆఫ్ ది వాటర్ వేస్ట్ అవుతుంది ఢిల్లీలో. ఇల్లీగల్ ట్యాంకర్లు ఆపరేట్ చేస్తున్నాయి, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. పొలిటికల్ ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు ఇళ్ళల్లో. దోడాల వితౌట్ వేస్టింగ్ వాటర్. ఇదేంది గిరీష్, వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టినావు, మాజీది వర్తమాన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దొరకలే, ప్రతిపక్ష నాయకుడి లెక్క హోదా కూడా దొరకలే. సో రాజ్యాంగం ప్రకారము ప్రతిపక్ష నాయకుడి హోదా నీకు లేనన్నప్పుడు నువ్వు కూడా నీ కార్ని ఒక నార్మల్ ఎమ్మెల్యే లెక్క పార్క్ చేసి సభా ప్రాంగణంలోకి రావాలా లేదా అసెంబ్లీలోకి రావాలా? జగన్కి ఇది ఎంత ఎంబారెస్మెంట్ ఉంటుండే ఒకసారి ఇమాజిన్ చేయండి. అయినా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాన్వే ఏదంటే ఆయన కార్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీ ప్రాంగణంలకు లోపల దాకా రానిచ్చిండు, నార్మల్ ప్రతిపక్ష హోదా నాయకుడు వచ్చేటట్టు చేసిండ్రు. ఇలా లొల్లి అడిగి కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు చూడండి, అదే చాతలు ప్రజల పట్ల. అసలు మీకు ఇచ్చిన తీర్పును ఫస్ట్ గౌరవించడం నేర్చుకుంటారు మీరు. నేనైతే చంద్రబాబు నాయుడుకి థమ్స్అప్ చూపిస్తా. అట్లీస్ట్ ఇంత పొలిటికల్ వెండేటా మీ మీద జరిగినా, మీ మీద ఇంత అది జరిగిన, తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగిన, సాక్షాత్తు ఒక భర్తకు ఒక కొడుకుకు తన భార్యను ఇటు తన తల్లిని వరుసల అవమానించిన అసెంబ్లీ సాక్షిగా ఓపికతో ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా కారుని ఎట్లయితే రావాలనో ఆ కారుని అట్లా తీసుకొచ్చి ఆయన దించిండ్రు అని అంటే ఈ ఏలో కిస్మిట్టిగా బనేవై అన్నది ఒక టాక్ వస్తుంది. వీళ్ళు ఓపిక అబ్బా ఇంతనా అని అనిపిస్తుంది. మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడి ఏమంటారు హోదా కింద మన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలా, మినిస్టర్లు అయిన తర్వాత ఈయన చేసిండో ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో మాట్లాడుతుండ్రు. అరే ఓ బేవకూఫ్లారా, మీకు చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు బేవకూఫ్ మాటలు బంద్ చేయండి. ప్రతిపక్ష హోదా పాపం జగన్మోహన్ రెడ్డికి లేదు. నేనేమంటా అంటే అది ఏ రాష్ట్రమైనా ప్రతిపక్షం బలంగా ఉండాలా అనే కోరుకుంటా.
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బౌన్స్ కావాలని అంటే రాజకీయ దృక్పథం గట్టిగా ఉంటే, రాజకీయ బలం నీకు గట్టిగా ఉంటే, ప్రజా సేవ చేసుకోవాలన్న తపస్సు నీ లోపల ఉంటే జగన్ అన్న ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఎవడు మాటలు వినాలా, ఎట్లాంటి నరేటివ్ ప్రజలలోకి తీసుకుపోవాలా, ఏడుదాకా మాట్లాడాలా, ఎంత మాట్లాడాలా, ఏడ తగ్గాలా, ఏడ నెగ్గాలా నేర్చుకో. ఇష్టం వచ్చినట్టు మీ ఎమ్మెల్యేలు ఏదో మాట్లాడిరు కదా అని చెప్పి మళ్ళీ చరిష్మాన్ దెబ్బ తీసుకోకు. నీకు రాజకీయ లక్షణాలు లేవనో, లేకపోతే నువ్వు రాజకీయ నాయకుడి కాదనో, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదనో నేను మాట్లాడతలేను. నేను ఆ మాట ఎందుకు అంటలేనంటే ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, 5 సంవత్సరాల పాటు నీకు ఎనలేని మెజారిటీ ఇచ్చిండ్రు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీకు పరిపాలన అందించు అనే ఒక పవర్ని నీకు అంటగట్టిండ్రు వెనుకటికి. నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావా, సద్వినియోగం చేసుకున్నావా అనేది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇచ్చిన మ్యాండేట్కి వదిలిపెడతా. ఇవాళ మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడి లెక్క కూడా కూర్చోబెట్టలే వాళ్ళు. సో ఈ మ్యాండేట్ ఏందేనని తెలుసుకొని అసెంబ్లీలో రచ్చ చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న ఫ్రెండ్స్, పర్సనల్ మ్యాటర్ని ఎవడన్నా మాట్లాడితే చెప్పులు చూపిరు, చెప్పులు సీరియస్గా చెప్తున్నా. ఓన్లీ అండ్ ఓన్లీ ప్రజా శ్రేయస్సు పైననే డిస్కషన్ ఉండాలి, పర్సనల్ మ్యాటర్ల మీద కాదు. గుణాత్మకమైన రాజకీయాలకు తెరదీయండ్రి. ఆంధ్ర రాష్ట్రాన్ని గణాంతకమైన అభివృద్ధి వైపు నడుపుండ్రి. పర్సనల్ మోటివ్ తీసుకొని వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, లేకపోతే తెలుగుదేశం ఆ కాడికి వస్తే ఏ నాయకులైనా కానీ పర్సనల్ మ్యాటర్స్కి తెర తీయకండి. ఇది మీ రాష్ట్రం, ఇక మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా మీరు ఆలోచించండి.